వేరే రాష్ట్రాలతో ధీటుగా ముందుకు పోయే పరిస్థితి రావాలి. దానికి వర్కౌట్ చేసుకుంటాం. So our states budget expertly AP's plans to acquire global AI hubs. నేను అందుకనే గ్లోబల్ ఏఐ హబ్స్ ఏదైతే నేను మాట్లాడానో అది రిఫ్లెక్ట్ చేసే విధంగా డేటా సెంటర్ని మీరు చూశారు. డేటా సెంటర్ 2047 వరకు సపోర్ట్ చేస్తున్నారు. ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవన్నీ ఆటోమేటిక్ ఏఐ వస్తుంది. ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో ఈ నెలలోనే 19వ తారీఖున ఢిల్లీలో గ్లోబల్ ఏఐ కాన్ఫరెన్స్ పెడుతున్నారు. అదే మరి నాకు 14వ తారీఖు 15వ తారీఖు బిల్ గేట్స్ కూడా అమరావతికి వస్తున్నాడు. అంటే ఇవన్నీ కూడా చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్ మనకు కొన్ని ప్రాజెక్ట్స్ హెల్ప్ చేస్తున్నాడు. గూగుల్ విశాఖపట్నంలో ఏఐ వచ్చారు, ఎన్విడియా వస్తున్నారు, ఐబిఎం అయితే ఏదైతే మన దగ్గర క్వాంటమ్ కంప్యూటర్ తీసుకొచ్చి పెట్టారు. ప్రపంచంలో ఉండే ఆల్ బిగ్ కంపెనీస్ వీఆర్ వర్కింగ్ విత్ దెమ్. ఏఐ, క్వాంటమ్ అండ్ ఆల్సో డేటా సెంటర్స్, నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్, ఎవ్రీథింగ్ ఆంధ్రప్రదేశ్ చిరునవాగా ఉంటుంది. సార్, మరోపక్క రేణిగుంటని ప్రత్యేక రైల్వే జోన్ గా ఏర్పాటు చేస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇప్పటికే రేణిగుంటలో రైల్వే జోన్ కాదు కానీ అక్కడ కావాల్సినటువంటి ఒక హబ్ కింద దాన్ని డెవలప్ చేయాలి. మనం కూడా డిస్కస్ చేశాం. తిరుపతి, రేణిగుంట మధ్యలో దానికోసం వర్కౌట్ చేస్తాను. కార్గో కూడా పెడితే మరి కార్గో అన్ని తీసుకొచ్చి ఒక డిపో కింద తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేయాలి. వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్. Sir, how are the allocations for irrigation projects in Andhra Pradesh in the union budget? దీంట్లో